హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని విరాట పర్వంలో చతుర్థ శ్వాసాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. సూర్యోదయం కాగానే కౌరవ సేన అంతా మత్స్య దేశాన్ని ఉత్తర దిక్కు నుండి ముట్టడించారు. వారిలో భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులంతా ఉన్నారు. విరాట నగరానికి దగ్గరలోనే ఉన్న గోవులన్నిటినీ ముట్టడించారు. గోవులు కాపులాగా ఉంటున్న గొల్లలందరినీ చితకబాదారు. వాళ్ళంతా కౌరవ సైన్యాన్ని తెలుసుకున్న గొల్ల పెద్ద ఉరకల పరుగుల మీద నగరానికి చేరుకుని హుటాహుటిన ఉత్తర కుమారుణ్ణి కలుసుకున్నాడు. గొల్ల పెద్ద, అయ్యా, భూమి ఈనిందా అన్నట్లు కౌరవ సేన మనపై విరుచుకుపడ్డాయి. మన భూ సంపదనంతా ముట్టడించారు. నువ్వు వెంటనే బయలుదేరి కౌరవ సేనల్ని నీ భుజబలంతో అడ్డుకోవాలి. వెంటనే రథం సిద్ధం చేయించు. బలమైన విల్లు, బాణాలని, కత్తులు, తోమరాలు, గదలు, చక్రాలు వంటి ఆయుధాలన్నీ రథంలో పేర్చుకోమని బయలుదేరు. నీ తండ్రి విరాటరాజు ఎప్పుడు నీ బల పరాక్రమాల గురించి మా దగ్గర చెప్తూ ఉండేవారు. నువ్వు ఇప్పుడు ఆయన నమ్మకాన్ని నిజం చేసే సమయం వచ్చింది. ఉత్తర కుమారుడు, గోపాలుడా, భయపడకు. కౌరవులను తరిమి కొట్టడం ఎంత పని. చిటికలో వాళ్ళంతా పారిపోయేట్లుగా నా ప్రతాపాన్ని ప్రదర్శిస్తాను. అయితే నా రథసారథి లేడే అని చూస్తున్నాను. నగరంలో ఎక్కడైనా మంచి రథసారథి దొరుకుతాడేమో వెతకండి. సారథి రాగానే బయలుదేరుతాను. భీష్ముడు, దుర్యోధనుడు, కర్ణుడు, కృపాచార్యుడు వంటి యోధులంతా కలిసి ఒకేసారి రావడం వలన వారందరికీ నా బల పరాక్రమాలను, విలువిద్య నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కలిగింది. నా ప్రతాపం చూసి వారంతా అర్జునుడేమోనని భ్రమించి బెదిరిపోయేట్లు చేస్తాను. వాళ్ళని జయించి గోవులన్నింటినీ మళ్లించుకుని వస్తాను. అప్పుడే కదా రాజు కానీ, స్నేహితులు కానీ, బంధువులు, పరివారం మెచ్చుకునేది. ఉత్తర కుమారుడు అర్జునుడితో పోల్చుకునేసరికి అక్కడే ఉన్న సైరంధ్రికి పరిహాసం కలిగాయి. అందువల్లనే ఆమె ఈ విషయాన్ని అర్జునుడికి చెప్పింది. ఈ మాటలు ద్రౌపది కర్ణుడితో అంటున్నప్పుడు అజ్ఞాతవాస కాలాన్ని లెక్కగట్టి ముగిసినట్లు నిర్ధారణ చేసుకుని ద్రౌపదితో ఇలా అన్నాడు అర్జునుడు. ఓ ద్రౌపది, నువ్వు వెళ్ళి ఉత్తరుడితో బృహన్నలకు రథసారథ్యం చేయటంలో నేర్పు ఉన్నదని చెప్పు. పూర్వం ఖాండవనాన్ని దహించే సమయంలో అర్జునుడు రథానికి సారథ్యం వహించి అతడి మెప్పు పొందాడని చెప్పు. ఇంకా ఎన్నో సమయాల్లో అతడి రథానికి సారథ్యం వహించడం నేను ఎరుగుదని కూడా చెప్పు. వాళ్ళు ఇంకా ఏమైనా సందేహాలు వెలుబుచ్చితే తగు విధంగా మాట్లాడి కార్యం సాధించుకునిరా. సైరంధ్రి అర్జునుడు చెప్పమన్నట్లే చెప్పేందుకు ముందుకు ఉత్తర దగ్గరకు వెళ్ళింది. రాకుమారితో పద్మానం వంటి కన్నులు కలదానా, మీరంతా ఉత్తర కుమారుడికి సారథి కోసం వెతుకుతున్నారు కదా. అటువంటి సారథి మన ఇంట్లోనే ఉన్నాడు. నీ నాట్యాచార్యుడు బృహన్నల పూర్వం అర్జునుడికి రథసారథిగా ఉండడం నేను ఎరుగుదును. అర్జునుడు అతడి నేర్పును, బాహుబలాన్ని, రథసారథ్యంలో అతడికి ఉండే ప్రావీణ్యాన్ని అనేక సార్లు మెచ్చుకున్నాడు. ఓ ఉత్తర, పూర్వం అగ్నిహోత్రుడు అర్జునుని అండదండలు చూసుకొని ఖాండవ వనాన్ని దహించాడు. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో బృహన్నలే బలంతోనూ ఉపాయంతోనూ రథసారథ్యం చేసి అర్జునుడికి ముల్లోకాల్లోని కీర్తి సంపాదించి పెట్టాడు. ఈ విషయం ముందుగా ఉత్తర కుమారుడికి చెప్పు. అతడు అంగీకరిస్తే బృహన్నల నీకు నాట్యాచార్యుడి కనుక నువ్వు అడిగితే సారథ్యం చేయడానికి అంగీకరిస్తాడు అన్నది. అంతటా వారిద్దరూ కలిసి ఉత్తర కుమారుడికి విషయం చెప్పారు. ఉత్తర కుమారుడు ద్రౌపది వంక చూసి నవ్వుతూ, సైరంధ్రి, నన్నెందుకు హేళన చేస్తున్నావు? పేడివాడి ముఖం పెట్టి చూడనైనా చూడలేవు కదా. అటువంటిది ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధానికి పోతుంటే ఎవరైనా పేడి సారథిగా పెట్టుకుంటారా? అంతేకాదు, యోధులైన కౌరవ సేనలతో నా పరాక్రమాన్ని చూపడానికి వెళ్తుంటే నా రథసారథి ఒక పేడి అయితే వాళ్ళంతా నవ్విపోరా? ఏమీ నగరంలో సారథులే కరువయ్యారా? సైరంధ్రి, ఉత్తర కుమార, బృహన్నలకు ఏ కారణం చేతనో కొద్దిపాటి శారీరక మార్పులు వచ్చాయి. అంత మాత్రం చేత అతడిలో నేర్పు, పరాక్రమం, బలము ఎక్కడికి పోతాయి? ఒక్క మాట మాత్రం సత్యం. అదేమంటే ఒక కురు సైన్యమే కాదు, ముల్లోకాలు ఏకమై వచ్చిన రథం బృహన్నల వశమై నడుస్తూ ఉన్నంతకాలం గెలుపు తప్పదు. అతడి పరాక్రమం నాకు ముందే తెలుసు కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను. సైరంధ్రి అంతగా చెప్తూ ఉంటే ఉత్తరుడు కాదనలేకపోయాడు. మనసును ఓకింత
అనుమానిస్తున్న బృహన్నల సారథ్యానికి అంగీకరించాడు. అప్పుడు ఉత్తర సైరంధ్రి అనుమతితో బృహన్నలను ఒప్పించేందుకు బయలుదేరింది. రాకుమారి ఉత్తర పాదాలు ఎర్రటి కాంతివంతముల చేత ఆమె అడుగు వేసిన చోట పద్మరాగములు పొదిగినట్లు ప్రకాశించింది. చదుకట్టు బరువు శరీరమంతా ముందుకు వాలుతోంది. ఆ ముందు బరువు వలన సన్ననైన నడుము ఊగిసలాడుతోంది. సందు చూసుకొని వెంబడబడే కామందుడి వలె ఆమె కొప్పు నల్లగా నిగనిగలాడుతోంది. వయ్యారంగా నడవటం వలన చెవి లోపల ముందుకు వెనకకి ఊగుతున్నాయి. స్వచ్ఛమైన కాంతులు వెదజల్లుతున్నాయి. ఆమె వయ్యారపు నడక అందెల సవ్వడి సహంసలకు నడక నేర్పినట్లున్నాయి. అటువంటి ఉత్తర గురువైన బృహన్నల వద్దకు మబ్బుల్లోకి మెరుపు ప్రవేశించినట్లు వెళ్ళింది. అణుకువ తత్రపాటు వేడుకోలు వెనవేసుకున్నట్లుగా ఇలా అన్నది, మా అన్నగారి సారథి యుద్ధంలో మరణించాడు. సరైన వాడు దొరక్క మళ్ళీ ఎవరిని నియమించలేదు. ఇది ఇట్లా ఉండగా కౌరవులు పెద్ద పెట్టిన సైనిక బలంతో వచ్చి మా గోసంపదను ముట్టడించారని తెలిసింది. మా అన్న వారితో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ సరైన సారథి దొరక్కపోవటం వలన దిగులు పడుతుండగా సైరంధ్రి వచ్చి సారథ్యం చేయడంలో నేను నేర్పును తెలిపింది. అందువల్ల అన్నగారు నేను తీసుకుని రమ్మని నన్ను పంపాడు. నువ్వు నాకు నాట్యాచారుడివి కావటం వలన నాకు నీ వద్ద ఉన్న చనువు కొద్దీ నేనే నచ్చజెప్పి తీసుకుని వస్తానని చెప్పి వచ్చాను. కనుక ఇప్పుడు నువ్వు రానంటే వాళ్ళ ముందు నా అవమానం జరుగుతుంది. నా ఎందుండే వాత్సల్యం చేత మా అన్నకు సారథ్యం చేసి నీ నేర్పు ప్రదర్శించు. ఆపద సమయంలో ఆదుకున్నావని అంతా నిన్ను మెచ్చుకుంటారు అన్నది. ఉత్తర మాటల నేర్పుకు వినయ విధేయతలకు బృహన్నల సంతోషించి నవ్వుతూ రాకుమారి, సారథ్యం చేసే నేర్పు నాకు ఉందో లేదో తెలియదు, కానీ నువ్వు ఇంతగా బతిమలాడుతున్నందుకైనా వెళ్తాను. ఆ తర్వాత దైవేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు. ఓ బృహన్నల, నువ్వు పెళ్లి నడకలు నడుచుకుంటూ వస్తే కుదరదు. మన కౌరవులతో యుద్ధం చేయాల్సిన పని పడింది. నువ్వు నాకు రథసారథిగా ఉండాలి. ఏదో ఒక సాకు చెప్పి కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తే కుదరదు సుమా. నీ సంగతి అంతా నాకు సైరంధ్రి ముందే చెప్పింది. పూర్వం అర్జునుడికి రథసారథ్యం చేసి నీ పరాక్రమాన్ని బాహుబలాన్ని సారథ్యంలో చాతుర్యాన్ని చూపి విజయానికి కారకుడు అయ్యావట. బృహన్నల, రాకుమార, పెళ్లికి పోతూ పిల్లిని చంకపెట్టుకున్నట్లు యుద్ధానికి పోతూ ఈ పేడివాడిని వెంటబెట్టుకుపోవడం ఏమైనా బాగుంటుందా? ఏదైనా ఆటపాట ఆడి చూపమంటే నా సామర్థ్యం చూపగలను. నీకు పట్టణంలో వెతికితే సారథ్యం చేసేవాళ్ళు కరువయ్యారా? ఉత్తరుడు, ఓ బృహన్నల, కాండవ దహనం సమయంలో అర్జునుడికి సారథిగా ఉండి నీ తెలివిదాట్లు పరాక్రమంలో విజయాన్ని చేకూర్చిపెట్టాయి. ఇప్పుడు కూడా అదే పరాక్రమం బాహుబలాన్ని ప్రదర్శించి విజయాన్ని చేకూర్చు. నన్ను స్నేహితుడిగా భావించి మాట్లాడకుండా కవచం అలంకారాలు ధరించి నా వెంట బయలుదేరు. నేను కూడా కవచాన్ని అలంకారాలను ధరించి తయారై వస్తాను. మనం వెంటనే బయలుదేరాలి. మనం వెంటనే ఆవుల్ని విడిపించుకోవాలి. మన విజయాన్ని చూసి ప్రజలు మనల్ని పొగిడి స్వాగతం పలుకుతారు. కనుక వెంటనే యుద్ధానికి సిద్ధం కమ్ము. ఓ బృహన్నల, త్వరగా మేలుజాతి అశ్వాన్ని పూంచి రథాన్ని సిద్ధం చేయి. ధ్వజాన్ని నిలుపు. బృహన్నల, ఓ ఉత్తర కుమారుడా, నువ్వు పగవారిని జయించాలంటే నా శక్తి సామర్థ్యాలను భుజబలాన్ని నేర్పును పూర్తిగా వినియోగించుకో. నేను చెప్పినట్లుగా విను. ఎందుకు ఏమిటి అని అనవసరమైన ప్రశ్నలు వేయకు. నేను చెప్పినట్లల్లా చేస్తే నీకు విజయం కరతలామలకం అవుతుంది సుమా అన్నాడు. అర్జునుడు ఆ విధంగా తన వేగవంతమైన గుర్రాలను రథానికి పూంచాడు. నవరత్నాల పొడిగిన సింహకేతనాన్ని రథానికి అలంకరించాడు. రథాన్ని అధిరోహించి ముందుకు కదలబోతుండగా ఉత్తర ఆమె చెలికత్తెలు ఇలా అన్నారు, వీరులారా, మీరిద్దరూ కురువీరుల్ని జయించండి. వాళ్ళ తలపాగాల్లోని రంగురంగుల మణుల్ని ఇంకా అందమైన అలంకారాలను కోసి తీసుకురండి. అవన్నీ బొమ్మలకు అలంకరించి బొమ్మల కోలుకు పెట్టుకుని ఆడుకుంటాము. బృహన్నల, రాకుమారి, ఉత్తరుడు కురుసేనల్ని తరిమి కొట్టి విజయలక్ష్మిని కైవసం చేసుకుంటాడు. ఇక నువ్వు అడిగే గుడ్డ పీలికలు రంగురాళ్ళు ఒక లెక్క. మీరు కోరుకున్నవన్నీ బళ్ళల్లో తీసుకుని వస్తాం. ఇక మీరు వెళ్ళి ఆడుకోండి అన్నాడు. అంతటా బృహన్నల రథంపై కూర్చుని పగ్గాల చేత పట్టుకుని బయలుదేరబోతుండగా బ్రాహ్మణులు ముత్తైదువులు, ఓ బృహన్నల, పూర్వం కాండవ వనాన్ని దహించేందుకు అర్జునుడికి సారథ్యం చేసి ఏ విధంగా అర్జునుడికి విజయం సాధించి పెట్టావు, ఆ విధంగా ఇప్పుడు కూడా మా ఉత్తరుడికి విజయాన్ని చేకూర్చు అని దీవించి బృహన్నల వేగుల వారు
చెప్పినట్లుగా రథాన్ని కౌరవ సేనల్ని దిక్కుగా శ్మశానం వైపు నడిపించాడు. ఆవుల మంద వెనకాలే వెళుతున్న కౌరవ సేనలను ఉత్తరుడు అల్లంత దూరం నుంచే చూశాడు. ఆ సైనికులంతా రంగురంగుల దుస్తులు అలంకారాలు చేసుకోవడం వలన ఉద్యానవనంలా కనిపించారు. రంగురంగులుగా రేగిన దుమ్ము చూస్తుంటే వీళ్ళంతా స్వర్గలోకానికి వలసపోతున్నారు అనిపించింది. సైన్యం బరువుకు నేల పొంగింది. కౌరవ సేనలు చూడగానే ఉత్తరుడు గుండె చెరువైంది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఒంట్లో నుండి వణుకు పుట్టుకొచ్చింది. మనసంతా వికలమైంది. గొంతు తడారిపోయింది. మాటలు తడబడుతుండగా ఇలా అన్నాడు ఉత్తర కుమారుడు. ఓ బృహన్నల, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు మొదలైన వీరులంతా మహాభయంకరంగా ఉన్నారు. దుర్యోధనుడు వేసవి సూర్యుడిలా అస్త్రశస్త్రాలతో తాపాన్ని వృద్ధి చేస్తున్నాడు. రథ గజ తురగ పదాదులతో కూడిన చతురంగ బలాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ రథాలకు కట్టిన పతాకాలు రెపరెపలాడుతుంటే అగ్నిదేవుడు నాలుకలు చాస్తున్నట్లుగా ఉన్నది. ఇంతటి భయంకరమైన సైన్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. వీరందరినీ నేను ఎదిరించగలనా? శస్త్రాస్త్ర విద్యలో ఆరితీరిన శకుని, సైంధవుడు, దుర్ముఖుడు, కర్ణ వికర్ణాదులు ఎక్కడ? విల్లు పట్టుకోవడమే చేతకాని బాలుడుడైన నేనెక్కడా? నేను ఇటువంటి హేమాహేమలను ఎదుర్కోవాల్సిన వస్తుందని ఊహించినైనా ఊహించలేదు. నాకు ఒంట్లో నుండి దడ పుట్టుకుని వస్తుంటే నువ్వేమో రథాన్ని ముందుకు తోలుకుపోతూనే ఉన్నావు. బృహన్నల, వీళ్ళను జయించడం నా వల్ల కాదు. రథాన్ని వెనక్కి తిప్పు. ఏ జాతికైనా ప్రాణాలను కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యం. బృహన్నల, ఓ ఉత్తర కుమారుడా, ఒంటరిగా పోయి కౌరవసేనను ఎదుర్కోవడానికి నేనేమైనా పిచ్చివాడినా? మన ఆవుల్ని తోలుకుపోతున్న కొద్దిపాటి సైనికుల్ని మాత్రం ఎదిరించి మన ఆవుల్ని మరలించుకొని వెళ్ళిపోదాం. రాకుమారా, అంతఃపురంలో ఆడవాళ్ళ ముందు నీ ప్రతాపాన్ని మహావీరుడిలా చాటావు. ఇప్పుడేమో వెనక్కి తిరిగిపోదాం అంటున్నావు. రాకుమారుడు అయిన నువ్వు ఇట్లా బెదిరిపోవడం తగునా? ఉత్తరుడు, బృహన్నల, నా గొంతు తడారిపోతోంది. మాటలు బయటకు రావటం లేదు. నా పశువుల మాట దేవుడు ఎరుగు. ఆడవాళ్ళను సంతోషపెట్టాలని నాకేమీ నియమం లేదు. మా నెత్తిన ప్రాణాలు కాపాడుకుని బయటపడదాం. రథాన్ని వెనక్కి తిప్పు. బృహన్నల, రాకుమారా, కొంతసేపైనా శత్రువుల మీద పోరాడకుండా నేను వెనుతిరగటం బాగుండదు. అప్పుడే కదా శత్రుబలాన్ని అంచనా వేయగలిగేది. కనీసం నువ్వు కౌరవసేన మధ్య కలిగి తిరుగు. వాళ్లకు కూడా నిన్ను చూసే అవకాశం ఇవ్వు. నీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు. ఎట్లాగంటావా? వెనుదిరిగి పారిపోయే శత్రువుని ఎవరూ చంపరు. నీకు అంతగా అధైర్యం కలిగితే అప్పుడే పారిపోయి ప్రాణాలను కాపాడుకోవచ్చు. రాకుమారా, దిక్కులు మారుమోగేట్ల శంఖాలు పూరిస్తున్నారు కదా అని భయపడి పారిపోతామా? లేదా వాళ్ళ చతురంగ బలాలు రేపున దుమ్మును చూసి భయపడతామా? శత్రువుల వాళ్ళ అస్త్రశస్త్రాలతో మన కవచాలని పగిలేట్టు కొట్టినా కూడా మనం భయపడకూడదు. యుద్ధంలో ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా మనం తట్టుకుని నిలబడాలి. ధైర్యంతో నిశ్చలంగా నిలబడి శత్రువుల్ని జయించినప్పుడే మనల్ని మహావీరులని మెచ్చుకుంటారు. అంతేకాని ఇట్లా వెనుతిరిగి పారిపోతామని అనవచ్చున? నలుగురు నవ్వరా? ఉత్తరుడు, బృహన్నల, త్రిగర్త దేశానికి రాజునైన సుశర్మ మన దేశాన్ని దక్షిణ వైపు నుండి ముట్టడించారు. రాజు సైనికులందరినీ తీసుకుని అతడిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. నగరంలో సేనలే లేవు కనుక మనల్ని ఆదుకునేందుకు ఎవరూ రారు. నీకు ఈ విషయాలేమీ తెలియకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. నీ తెలివి మారిన మాటల్ని కట్టిపెట్టి రథాన్ని వెనక్కి తిప్పు. అదే యుద్ధనీతి అని తెలుసుకో. అర్జునుడు, ఓ ఉత్తరుడా, నువ్వు ఈ విధంగా భయపడి వెనక్కి తిరిగి పారిపోతే శత్రువులు నవ్విపోతారు. ఆవుల్ని కాపాడకుండా వెనక్కి పారిపోతే నగరంలో నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు. నన్ను చూసి పిరికివాడనుకోరా? నిన్ను చూసి నా పరాక్రమం గురించి సైరంధ్రి నీకు వివరంగా చెప్పింది కదా. ఆమె మాటల్ని విశ్వసించి నన్ను తోడుగా తెచ్చుకున్నావు. మనల్ని ఊళ్ళో పెద్దలు ఏమంటారో దీవించి పంపారు. పెద్దలందరూ దీవించి పంపారు. ఇంత దూరం వచ్చి కౌరవ సేనను చూసి భయపడి వెనక్కి పారిపోవద్దు. భయపడకు. మనసు రాయి చేసుకో. కౌరవ సైన్యం బెదిరిపోయేట్లుగా మన బలాన్ని, వేగాన్ని, ఉపాయాల్ని ప్రదర్శించి మన మందల్ని విడిపించుకుపోదాము. ఉత్తరుడు, ఓ బృహన్నల, నేను అంతగా చెప్తున్నా లెక్క చేయకుండా రథాన్ని ముందుకే నడిపిస్తున్నావెందుకు? ఊళ్ళో వాళ్ళు నవ్వితే నవ్వని కన్నా నాకేమి? నీకంతగా యుద్ధం చెయ్యాలని ఉంటే నువ్వు చెయ్యి, పోతే నీ ప్రాణాలే పోతాయి, నాకేమి అని అంటూనే ధనస్సు బాణాలు అక్కడే పారేసి రథంపై నుండి దూకి పట్టణం వైపు పరుగు తీశాడు.
ఉత్తరుడు ఆ విధంగా పారిపోతుంటే అర్జునుడు పగ్గాలు లాగిపట్టి రథాన్ని నిలిపి ఉత్తరుని వెంబడించాడు. అట్లా పరిగెడుతూ ఉంటే బృహన్నల పొడవాటి జడ, ఎర్రటి పంచెలు చూస్తున్న కౌరవ సేనలు బృహన్నల పేడితనాన్ని చూసి కడుపొబ్బు నవ్వుకున్నారు. పూర్వం అర్జునుడు ఎదిగిన వాళ్ళు మాత్రం అతడి నడకలోని గాంభీర్యాన్ని చూసి ఏదో తెలియని అనుమానం, భయం పట్టి పీడించింది. వాళ్ళంతా అయోమయంలో పడిపోయారు. అతడిలో ఆడ మగ రూపాలు రెండూ కనిపిస్తున్నాయి. ఒక పక్క వీరత్వము, ఒక పక్క తీవ్రత కనబడుతున్నాయి. మరో పక్క కోమలత్వము, వికారమైన ఆకారము కనిపిస్తున్నాయి. ఇతడెవడో నివురు కప్పిన నిప్పులాగా ఉన్నాడనుకున్నారు. ఆజానుబాహుడు, నడకలో టీవీ, రాజదర్భం చూస్తుంటే అర్జునుడేనని సందేహపడ్డారు. సందేహం లేదు, ఇతడు అర్జునుడే. అజ్ఞాతవాస వ్రతానికి విరాటరాజు కొలువులో చేరి అణిగి పడున్నారు. సందేహం లేదు, ఇతడు అర్జునుడు కాకపోతే కౌరవ సైన్యాన్ని ఎదిరించేందుకు ఎవరైనా ఒంటరిగా రాగలరా? విరాటరాజు సమస్త సైన్యాన్ని తీసుకుని దక్షిణం వైపు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు మనల్ని ఎదుర్కొనేందుకు నగరంలో వీరుడు ఎవరూ లేరు. ఈ ఉత్తరుడు అక్కడే ఉంటాడు. సారథిగా ఎవరూ దొరకపోవడంతో ఈ పేడిని వెంట పెట్టుకుని అనిపిస్తోంది. తీరా వచ్చిన తర్వాత కౌరవసేన సముద్రాన్ని చూసి భయపడి ఇంటి ముఖం పట్టాడని కౌరవ సైనికులంతా ఒకరిలో ఒకరు చెప్పుకుంటున్నారు. పారిపోతున్న ఉత్తరుని అర్జునుడు 100 అడుగుల దూరంలోనే పట్టుకున్నాడు. ఉత్తరుడు అర్జునుడి ముఖంలోకి చూసి బెత్తరపోయాడు. గొంతులో తడి ఆరిపోయింది. ముచ్చెమటలు పోసి ఒళ్ళంతా చల్లబడింది. అర్జునుడి ముఖంలోకి దీనంగా చూస్తూ, ఓ బృహన్నల, నన్ను విడిచిపెట్టు. నగరానికి పోగానే నీకు 100 బంగారు నాణాలు, 8 వైఢూర్యాలు, మేలుజాతి అశ్వాలు పూంచిన రథాన్ని, ఏనుగుల్ని, ఒక గ్రామాన్ని ఈనాంగా ఇస్తాము. దయతలిచి నన్ను వదిలిపెట్టు. ఓ బృహన్నల, నా మీద దయచూపు. నేను వెంటనే వెళ్ళి నా తల్లిని చూడాలి అన్నాడు. అర్జునుడు ఉత్తరుడిని తనకు సారథిగా చేసుకునుట. అర్జునుడు అనేక విధాలుగా బుజ్జగించి రథం దగ్గరికి తీసుకుని వచ్చి, నాయనా ఉత్తర, కురు సైన్యాన్ని చూసి భయపడకు. నీకు యుద్ధం చేయడం చేత కాకపోతే రథంలో కూర్చో, రథాన్ని నడుపు. నేను ఆ కౌరవ సైన్యాన్ని అంతా నాశనం చేసి ఆవుల మందలు మరలిస్తాను అని అంటూ రథం జమ్మి చెట్టు దగ్గరికి రాగానే రథాన్ని ఆపమన్నాడు. దూరం నుండి బృహన్నలను చూసిన ద్రోణుడు ఇలా అనుకున్నాడు, ఇతడి ఆకారంలో మాత్రమే పేడి వలె కనిపిస్తున్నాడు, కానీ ఇతడు తేజస్సులో మాత్రం సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. వీడొక్కడే కౌరవ సైన్యాన్ని అంతటినే ముట్టడించగలడు అని అనిపిస్తోంది. దానికి తగినట్లుగానే అనేక దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. తూర్యం మొదలైన వాద్యాలు వాటంతటవే మ్రోగుతున్నాయి. ఏనుగులు కుంటుతూ నడుస్తున్నాయి. మేలుజాతి అశ్వాలు కన్నీళ్లు పెడుతున్నాయి. మీ ఆయుధాలను సిద్ధంగా ఉంచుకోండి, ఆవుల మందలను కాపాడుకోండి, యుద్ధం తప్పేట్లు లేదు అని సైనికులను హెచ్చరించాడు. అజ్ఞాతవాసం గడువుకు ముందే అర్జునుడు ఎక్కడ తొందరపడతాడోనన్న భయంతో భీష్ముడితో ఇలా అన్నాడు, వీడెవడో ముందు వెనుకలు ఆలోచించకుండా ఈ విధంగా కౌరవులు ఎదుట పడవచ్చునా? పరాక్రమం, గర్వం మాత్రమే అన్ని వేళలా కాపాడుతాయా? తేజస్సులో మాత్రం ఇంద్రుడిలా వెలిగిపోతున్నాడు. అసలు వీడు మనసులో ఏముందో తెలుసుకోవాలి అన్నాడు. ద్రోణుడి మాటలు విన్న భీష్ముడు పక్కనే ఉన్న దుర్యోధనుడితో, అటు ద్రోణుడికి ఇటు దుర్యోధనుడికి వేరువేరుగా అర్థాలు వచ్చేట్లుగా ఇలా అన్నాడు. దుర్యోధనుడు అర్థం చేసుకోవాల్సిన అర్థం ఇలా ఉంది. శత్రువులకు అనుకూలమైన చోటును దాటాము అనగా మనకు అనుకూలం కాని చోటు దాటామని. ఇక మన బాహుబలాన్ని చూపాల్సిన సమయం వచ్చింది. శత్రువుల గురించి మనం ఇక బెంగపడాల్సిన పని లేదు. ద్రోణుడు అర్థం చేసుకోవాల్సిన అర్థం ఇలా ఉంది. శత్రువులకు అనుకూలమైన అజ్ఞాతవాస సమయం గడిచిపోయింది. అర్జునుడు తన అఖండమైన బాహుబలాన్ని ప్రదర్శించే సమయం ఇదే. శత్రువులు తనను గుర్తిస్తారేమో అన్న భయం అర్జునుడిలో లేదు. భీష్ముడి మాటలను బట్టి పాండవుల అజ్ఞాతవాసం గడువు తీరిపోయిందని తెలుసుకున్న ద్రోణుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఈ విషయాన్ని బయట కుక్కనీయకుండా ఇలా అన్నాడు, చాలా కాలంగా గుహలో ఉన్న సింహం ఆకలితో బయటకు రాగానే ఏనుగుల గుంపు కనిపించినట్లు అర్జునుడు అరణ్యవాసం గడువు తీరగానే మన సేనలపైన దూకపోతున్నట్లుగా ఉంది అన్నాడు. ఇంతకీ అతడితో పూనుకొని యుద్ధానికి సిద్ధపడేవాళ్ళు మన వాళ్ళ ఎవరైనా ఉన్నారా? అనుమానమే కనుక అర్జునుడు గోవుల మందను మళ్లించుకుపోతాడు. ఎందుకంటే ఎవరైనా అనుమానమే కనుక అర్జునుడు గోవుల మందను మళ్లించుకుపోతాడు. ఎందువలనంటే అతడు తన ప్రతాపంతో రుద్రుడిని మెప్పించాడని విన్నాము. ఇక ద్రోణుడి మాటలకు కర్ణుడి కోపం వచ్చేట్లా అన్నాడు.
ద్రోణాచార్య, నిన్నెవరూ వేలెత్తి చూపరన్న ధైర్యంతో పాండవుల పైన పక్షపాతంతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. కౌరవ సేనకు అంతటికి నీ ఒక్కడివే యోధుడివా? వయసు మళ్ళీ పోవటం వలన నీలో బలము గర్వము అణిగిపోయి నిరుత్సాహంతో మాట్లాడుతున్నావు. నిజానికి అర్జునుడు నీవు అనుకున్నంత గొప్ప వీరుడేమి కాదు. నిజంగా అర్జునుడే నా ఎదుట పడితే నా బాణాలతో అతడి హృదయం నుండి నెత్తురు కాలువలే పారేట్లు చేస్తాను. కురువీరులందరికీ ఆనందాన్ని కలిగిస్తాను. దుర్యోధనుడు కన్నా వివరం తెలుసుకోకుండా ఎందుకట్లా ఆవేశపడతావు? ఆ వచ్చేది అర్జునుడే అయితే మన రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే కదా. మనం ఇంకా అతన్ని జయించాల్సిన అవసరమే ఉండదు కదా. మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసానికి పంపుదాము. ఆ వచ్చేది అర్జునుడు కాని పక్షంలో మన సేన వాడికి నామరూపాలు లేకుండా చేస్తారు. నిజానికి దుర్యోధనుడికి అజ్ఞాతవాసం లెక్క తెలియదు. ఇంకా అజ్ఞాతవాసం పూర్తి కాలేదు అనుకుంటున్నాడు. అతడి అమాయకత్వానికి భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామలంతా దుర్యోధనుడి మాటలకి బాగున్నాయని వంత పాడారు. ఎంతైనా అతడు రారాజు కదా. రథం జమ్మి చెట్టు దగ్గర రాగానే ఉత్తరుని రథం నిలపమన్నాడు. ఓ ఉత్తర, నువ్వు తీసుకొచ్చిన విల్లు బాణాలు ఇలా చాలా అల్పమైనవి. ఓ ఏనుగును నేల కూల్చాలన్నా, ఒక వీరుడి కవచాన్ని పగలు కొట్టాలన్నా నువ్వు తెచ్చిన ధనుసులు సరిపోవు. వీర వినోదం సమయంలో నా భుజాలు చేసే రకరకాలైన విన్యాసాలకు ఒక గాంధీవం తప్ప మరేదీ తట్టుకోలేదు. ఆ ఒక్క గాంధీవం 1,00,000 ధనసులతో సమానం. నువ్వు ఆ జమ్మి చెట్టు ఎక్కి ఒక శవంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు వాడుకున్న ఆయుధాలను మూటగట్టి ఉంటాయి. ఆ మూట విప్పి గాంధీవాన్ని మాత్రం తీసుకుని మిగిలిన ఆయుధాలను మూటగట్టి పెట్టు అన్నాడు. బృహన్నల, ఏం మాట్లాడుతున్నావు? నన్ను శవాన్ని తాకమంటావా? నా వంటి రాకుమారుడికి ఇటువంటి పనులు చెప్పడం తగునా? పాపం కాదా? అర్జునుడు, ఉత్తర, నిజంగా అది శవం కాదు, ఆయుధాలను కంటి కట్టిన మోపు మాత్రమే. కనుక నువ్వు నిస్సంకోచంగా ఎక్కి త్వరగా ఆ గాంధీవాన్ని నాకు అందించు. ఉత్తరుడు అయిష్టంగానే జమ్మి చెట్టు ఎక్కి ఆయుధాల మూటను విప్పాడు. అందులో నుండి కాంతులు నలుమూలలకు వెదజల్లాయి. ఉత్తరుడికి కళ్ళకు ఆయుధాలన్నీ పాముల్లా కనిపించాయి. బెదిరిపోయాడు. అప్పుడు అర్జునుడు, ఉత్తర, అవి నిజంగా ఆయుధాల మోపే, అవన్నీ పాములు కావు, నిజమైన ఆయుధాలు. అందు నుండి గాంధీవాన్ని తీసి నాకు అందించు అన్నాడు. ఉత్తరుడు ధైర్యం కూడగట్టుకుని మూట విప్పాడు. సారథి, ఈ విల్లు మిగిలిన ఆయుధాల కన్నా భిన్నంగా ఉంది. ఈ పెద్ద కొండ చెరువులాగా ఉంది. దీనిపైన బంగారంతో పద్మాలు పొదిగారు. ఆ విల్లు బాగా కాంతివంతంగా ఉంది. సారథి, కొండ చెరువులాగా ఉన్న ఆ ధనుసును పండవుల్లో ఎవరు ఉపయోగించేవారు? ఆ మిగిలిన ఆయుధాలని కూడా ఎవరెవరు ఉపయోగించేవారో చెప్పు అన్నాడు. అర్జునుడు ఇలా అన్నాడు. ఉత్తర, ముందుగా నువ్వు కొండ చెరువులా ఉన్నది అని చెప్పిన ఆయుధాన్ని అర్జునుడు ఉపయోగించేవాడు. ఇదే అతడికి ప్రాణాధారం. ఆ గాంధీవంతోనే అర్జునుడు దేవదానవ సమూహాలను జయించాడు. ఆ గాంధీవాన్ని పూర్వం బ్రహ్మ మొదలైన వారు ధరించేవారు. కనుక ఎట్టి లోపము లేనిది, ధనుసులన్నిటిలోకి శ్రేష్టమైనది, భయంకరమైన శత్రువులను కూడా అవలేలంగా జయించేది. ఉత్తర కుమార, పూర్వం ఈ గాంధీవాన్ని బ్రహ్మ 1,00,000 సంవత్సరాలు ధరించాడు. ఆ తర్వాత ప్రజాపతి 64,000 సంవత్సరాలు ధరించాడు. ఇంద్రుడు 85,000 సంవత్సరాలు, రుద్రుడు 500 సంవత్సరాలు, వరుణుడు 100 సంవత్సరాలు ధరించారు. గాంధీవంపై గల ప్రేమ చేత అగ్ని దానిని వరుణుడి వద్ద నుండి తీసుకున్నాడు. కాండవనాన్ని కాల్చే సమయంలో అర్జునుడి పరాక్రమానికి మెచ్చి అగ్ని ఆ గాంధీవాన్ని బహుకరించాడు. అర్జునుడు ఈ గాంధీవాన్ని 65 ఏళ్ళు ధరిస్తాడు. కనుక ఈ గాంధీవం ఎంతో ప్రకాశవంతమైందని తెలుసుకో. నల్ల కలువల ఎద్దుల్ని అందంగా చెక్కిన ధనస్సు ధర్మరాజుది. తాటి చెట్టంత పొడుగ్గా ఉన్నది. కోతుల బొమ్మలు చెక్కబడింది అయిన ఆ గదను భీముడు ధరిస్తాడు. బంగారు చేపల పొదిగిన ధనుసును నకులుడు, బంగారు నెమళ్ళు పొదిగిన ధనుసును సహదేవుడు ధరిస్తారు. ఎద్దు తోలు పొరలో ఉన్న బాణం అర్జునుడిది. అవి కాక అమ్ముల పదులు, కత్తులు, కవచాలు మొదలైన వాటిని గురించి చెప్తుంటే ఉత్తరుడికి విసుగొచ్చి ఇలా అన్నాడు. ఉత్తరుడు, బృహన్నల, ఇంతటికి విలువైన మహిమలు గల ఈ ఆయుధాలన్నీ ఇక్కడ విడిచిపెట్టి పాండవులంతా ఎక్కడికి పోయారు? నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. పాండవులకు మేనలుడైన నాకు వాళ్ళని గురించి తెలుసుకోవాలని ఉన్నది. ధర్మరాజాదులంతా ఎక్కడ మరుగున పడిపోయారు. మహారాణి అయిన ద్రౌపది ఎక్కడ ఎన్నెన్ని కష్టాలు పడుతోందో కదా. అసలు వాళ్ళకి కష్టాలనే కౌరవుల వల్లే కదా వచ్చాయి. ఇంతటి పరాక్రమవంతులైన వాళ్ళు కూడా
పాండవుల మాయాజ్యోతుల్లో చిక్కుకున్నారు. వాళ్ళ రాజ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ గురించి ఎవరు ఏమీ చెప్పుకోవడం లేదు. పోనీ నీకేమైనా వారిని గురించి విన్నావా? వింటే నీకు తెలిసిందంతా చెప్పు అన్నాడు. అర్జునుడు, ఉత్తర, వాళ్ళని గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు. ఇది వారిపై చిన్న చూపు చూడడం వలన 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసేందుకు విరాటుని కొలువులో చేరారు. కంకుబొట్టుగా మిమ్మల్ని సేవిస్తున్న వాడే ధర్మరాజు. వలలుడు అన్న పేరుతో వంట పనులు చేస్తున్న వాడే భీమసేనుడు. గుర్రాలకు శిక్షణ ఇస్తున్న వాడే నకులుడు. గో సంరక్షకుడుగా ఉన్నవాడే సహదేవుడు. పాండవుల్లో అర్జునుడిని నేనే. ద్రౌపది శైలేంద్రిగా మీ అంతఃపురంలో ఉంటుంది. ఆమె కారణంగానే భీమసేనుడు కీచకుడిని ఉపకీచకుల్ని భయంకరంగా చంపాడు. ఉత్తరుడు ఆశ్చర్యపోతూ, ఓ బృహన్నల, మహాకీర్తిశాలైన అర్జునుడికి 10 మంగళకరమైన పేర్లున్నాయి. వాటిని నువ్వు చెప్పగలిగితే నువ్వే అర్జునుడు అని నమ్ముతాను అన్నాడు. అర్జునుడు, ఫల్గునుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, విజయుడు, జూహుడు, సవ్యసాచి, ధనుంజయుడు అనే ఈ 10 పేర్లు నావే. ఉత్తరుడు, బృహన్నల, నీకు ఈ 10 పేర్లు ఎలా వచ్చాయో కూడా చెప్పు అన్నాడు. అర్జునుడు, సరే చెప్తాను విను. భూమినంతా జయించి ధనాన్ని సంపాదించాను కాబట్టి ధనుంజయుడని, యుద్ధాల్లో ఎప్పుడు విజయాన్ని సాధిస్తాను కాబట్టి విజయుడని, ఇంద్రుడే స్వయంగా నా శిరస్సును కిరీటం అలంకరించాడు కాబట్టి కిరీటి అని, యుద్ధాల్లో బీభత్సాన్ని సృష్టిస్తాను కాబట్టి బీభత్సుడని, 2 చేతులతో బాణాలు సంధిస్తాను కాబట్టి సవ్యసాచి అని, ఉత్తర ఫల్గుని విశిష్ట కాలాల్లో పుట్టడం వలన ఫల్గునుడని, ధర్మరాజు శరీరానికి గాయం కలిగించిన వారిని చంపదాలని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి జిష్ఠుడని, పృథాదేవి కుంతి పుత్రుడిని కాబట్టి పార్థుడను అయ్యాను. ఈ 10 కాకుండా దేవతలను ఎదిరించి కాండవ దహనానికి తోడ్పడంత వలన కృష్ణుడు నన్ను 11వ పేరు ప్రసాదిస్తూ దివ్యమైన అక్షయ తూణీరాలను కూడా అనుగ్రహించాడు. దేవేంద్రుడు కిరీటాలతో పాటు దేవదత్తమనే శంఖాన్ని కూడా బహుకరించాడు. చిత్రసేనుడనే గంధర్వరాజు దుర్యోధనాన్ని బంధించినప్పుడు ఒక్కడినే 14,000 మంది గంధర్వులను జయించి దుర్యోధనాన్ని విడిపించాను. అందువల్ల నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంగా భయపడకుండా సారథ్యం చెయ్యి. భీష్మ, ద్రోణ, కర్ణాదులందరినీ జయించి ఆవుల మందలను మళ్లిస్తాను. అర్జునుడు మాటలు విన్న ఉత్తరుడు ఎంతో సంతోషించి గబగబా దిగి వచ్చి అర్జునుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఉత్తరుడు బృహన్నలను అర్జునుడిగా తెలుసుకొనుట. ఉత్తరుడు, శత్రువుల మదాన్ని అణిచివేసేవాడా, ఓ అర్జున, నా పూర్వజన్మల సుకృతి చేతనే నువ్వు నాకు ఈ రూపంలో ప్రత్యక్షమయ్యావు అనగా నా భాగ్యదేవత నా ముందు ప్రత్యక్షమైనట్లున్నది. నాలో పేరుకుపోయిన మోహం నశించింది. నేను తెలుసుకోలేక ఎన్నో విధాలుగా అవమానించాను. దయతో నన్ను క్షమించు. దీనుడై నిన్ను ఆశ్రయిస్తున్న నన్ను రక్షించు. ఉత్తరుడి మాటలకు అర్జునుడు కళ్ళ వెంబట ఆనంద బాష్పాలు రాలాయి. రథముపై నుండి దిగి వచ్చి ఉత్తరుడిని కౌగిలించుకున్నాడు. ఓ ఉత్తరుడా, నీ మీద కలిగిన ప్రేమ ఎన్నటికీ తరగదు. నిన్ను గుర్రాలను ప్రాణంగా చూసుకుంటూ రక్షిస్తాను. శత్రువు యొక్క పరాక్రమానికి నువ్వు ఎంత మాత్రమూ లెక్క చేయకు. ఉత్తరుడు, ఓ పురుష శేషుడా, నీకు ఈ పేడి రూపం ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది అన్నాడు. అర్జునుడు, ఉత్తరుడా, నా అన్న ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తుండగా ఊర్వశి ఇచ్చిన శాపం కారణంగా ఈ పేడి రూపాన్ని పొందాను. ఈ శాపమే ఓ సంవత్సరం పాటు అజ్ఞాతవాస వ్రతానికి పూర్తి చేసుకునేందుకు ఉపయోగపడింది. అందువలనే లోకానికి పేడి రూపంలో కనిపిస్తున్నాను. ఈ సంవత్సర కాలం ఈ పేడి రూపాన్ని అనుభవించడం వలన శాప విమోచనం అయింది. ఇకపైన నాకు పేడి రూపం ఉండదు. ఓ మహాబాహు. ఉత్తరుడు, ఓ మహాబాహు, నీ వృత్తాంతాన్ని అంతా తెలపాలంటే నా యందు కలిగిన అభిమానం చేతనే కదా. ఇక నుండి నీ బాహువుల నుండి శక్తి పొందిన వాడైన దేవతలకు కూడా భయపడకుండా సారథ్యం చేస్తాను కనుక ఓ దేవా, ఇప్పుడు నన్నేం చేయమంటావో ఆజ్ఞాపించు. అర్జునుడు, ఉత్తరుడా, నువ్వు వెంటనే చెట్టుపైకి ఎక్కి నా గాంధీవాన్ని, అమ్ముల పదిని, కవచాలను, కత్తిని తీసుకునిరా. మీరున్న ఆయుధాలన్నింటినీ అట్లాగే కట్టిపెట్టు. అర్జునుడు ఆజ్ఞ పొంది ఉత్తరుడు జమ్మి చెట్టునెక్కి ఆయుధాలన్నింటినీ అర్జునుడికి అందించాడు. అంతటి అర్జునుడు ఆయా ఆయుధాలకు భక్తిపూర్వకంగా నమస్కరించి కాంతివంతములైన దివ్య రూపాన్ని పొందాడు. అర్జునుడు స్మరించగానే దేవేంద్రుడిచ్చిన తలపాగా
కుండలాలు వచ్చి అర్జునుడిని అలంకరించాయి. వెంటనే రథాన్ని ఎక్కబోతూ చేతులకి ఇంకా పేడి రూపంలో వేసుకున్న గాజులే చూసి నవ్వుకున్నాడు. అర్జునుడు రథాన్నెక్కి అల్లెత్రాటిని సంధించి వాటిని మ్రోగించాడు. ధనుష్ఠాకారానికి పక్షులు మృగాలు కలుత చెందాయి. చెట్లన్నీ ఊగిసలాడాయి. కౌరవ సేన బెదిరిపోయింది. ఆ తర్వాత అర్జునుడు అగ్నిదేవుని మనసులో ధ్యానించాడు. వెంటనే అగ్నిదేవుడు కపిధ్వజాన్ని పంపి రథంపై స్థాపించాడు. ఆ ధ్వజాన్ని ఆవహించుకొని ఉండే భయంకరమైన భూతాలన్నింటినో కూడా పంపాడు. అర్జునుడు దేవదత్తాన్ని పూర్తిగా పూరిస్తూ ఉండగా పగ్గాలను బదులు చేసి రథాన్ని ముందుకు నడిపించాడు. అర్జునుడు ఉత్తర, ఇప్పటికి బాగా ఆలస్యమైంది. కౌరవ సేనను మందలను మళ్లించి చాలా దూరం పోయి ఉంటారు. మనం త్వరగా పోయి వాళ్ళని చేరుకోవాలి. ముందుగా రథాన్ని ఈ జమ్ము చెట్టు ప్రదక్షిణం చేయించు అన్నాడు. ఆ విధంగా అంటూ అర్జునుడు దేవదత్తాన్ని పూజించాడు. అర్జునుడు చేసిన ఆ సింహనాదానికి సముద్రాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. కులపర్వతాలన్నీ ఊగిపోయాయి. గ్రహాలు నక్షత్రాలు గతులు తప్పాయి. అమరావతి అతిరిపడింది. పాతాళం క్షోభించింది. బ్రహ్మ కూడా తడబడ్డాడు. ఆ భయంకరమైన సింహనాదానికి రథానికి కట్టిన గుర్రాలన్నీ నేలకూలాయి. ఉత్తరుడు రథంపై నుండి తూలి నేలపై పడ్డాడు. పరిస్థితిని గమనించిన అర్జునుడు వెంటనే రథం దిగి గుర్రాలను లేపి నిలబెట్టి శరీరం అంతా తడిమి కళ్ళెపు తాళ్లను తప్పించి వాటిలో కొంత చైతన్యం వచ్చేట్లు చేశాడు. తర్వాత ఉత్తరుడిని కూడా పైకెత్తి భయాన్ని పారదోలి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అతడిలోని భయాన్ని పోగొట్టే మాటలు చెప్పాడు. మనసులోని కలత పోగొట్టాడు. ఉత్తరుడా, భయపడకు. యుద్ధ సమయాల్లో రాజులు సింహనాదాలు చేయటం, సైనికులు తుర్యనాదాలు చేయటం, గుర్రాలు సకిలించడం, ఏనుగులు కేంకరించడం వంటివన్నీ సాధారణమే కదా. నీ వంటి రాకుమారులు భీతి చెందవచ్చునా? ఇంత సామాన్య విషయానికి ఎవరైనా ఇంతగా భీతి చెందుతారా? మనసు కుదుటపరుచుకో, సంతోషంగా ఉండు అన్నాడు. ఉత్తరుడు, అర్జున, నేను ఇంతకు పూర్వం ఎన్నో శంఖనాదాలను విన్నాను. బేరీ భాంకృతాలని, తుర్యనాదాలను విన్నాను. ఏనుగుల ఘీంకారాలు విన్నాను. కానీ ఇటువంటి భయంకరమైన శంఖనాదాన్ని ఎప్పుడూ వినలేదు. ఉత్తరుడు భయాన్ని పోగొట్టి అర్జునుడు మళ్ళీ శంఖనాదాన్ని పూరించి అల్లెతాటిని ధ్వని శంఖనాద ధ్వనిని రథచక్రాల ధ్వనిని సమన్వయం చేసి రథాన్ని ముందుకు సాగించాడు. ఈ ధ్వనిత్రయానికి దూరం నుండి విన్న ద్రోణుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు. దుర్యోధన, ధనుష్ఠాకారంతో చెవులు చిల్లులు పడుతున్నాయి. శంఖనాదమేమో బ్రహ్మాండాలన్నింటిలోనూ మారుమోగుతోంది. సందేహం లేదు. ఇవి గాంధీవము, దేవదత్వము, కపికేతనము, ఇంద్రుడు ప్రసాదించిన కిరీటము అయి ఉంటాయని వాటికి తప్ప మరి వీటికి ఇంతటి ఆశ్చర్యకరమైన కాంతి రీతులుండవని అనిపిస్తోంది. అత్యధికమైన బాహుబల పరాక్రమంతో యుద్ధాన్ని కోరుకుంటూ వచ్చేవారు అర్జునుడే అనడంలో సందేహం లేదు. కనుక ఓ దుర్యోధన, మనలో మనం కీచులాడుకోవడం మానుకుని యుద్ధానికి సన్నద్ధం కావాలి. ఓ కృపాచార్య, అశ్వత్థామ, నాకు ఎన్నో ఉత్పాతాలు తెలుస్తున్నాయి. ఈ దుశ్శకునాలు వలన విజయం మనకు దక్కకపోవచ్చు అనిపిస్తోంది. అందువల్ల నాకు తోచిన వ్యూహం ఒకటి చెప్తాను. మీరు బాగా ఆలోచించండి. ముందుగా మన రాజైన దుర్యోధనుడు హస్తినాపు వైపు ప్రయాణం చేస్తాడు. అతడి వెనకనే మన సైన్యాలను గొల్లలో గోవులను భయపెట్టి అదిలిస్తూ హస్తిన వైపుగా తోలుకు వస్తూ ఉంటారు. మనమందరం సైన్యాన్ని సమకూర్చుకొని అర్జునుడితో తలపడేందుకు సిద్ధంగా ఉంటాము. మనమందరం అర్జునుడిని భీకరంగా ఎదిరిద్దాము. అర్జునుడు ముందుకు సాగిపోకుండా నిలబెడదాము. అనగా ఒకవేళ అర్జునుడు ఎదురుపడ్డా భీష్మ ద్రోణాదులు వెనక్కి తిరిగి యుద్ధం చేస్తూనే ఉంటారు. దానివల్ల ఎంతో ఆలస్యం అవుతుంది. ఈ లోపుగా రాజు సేన మందరు హస్తినకు చేరుకుంటాయి. దుర్యోధనుడు, ఓ ద్రోణాచార్య, భీష్మ పితామహ, మీరంతా నేను చెప్పే శ్రద్ధగా వినండి. పాండవులు యుద్ధంలో ఓడిపోయి 12 ఏళ్ళు అరణ్యవాసానికి 13వ సంవత్సరం ఎవరికి కనబడకుండా ఎక్కడైనా తలదాచుకుని ఉండేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ విధంగా ఇది 13వ సంవత్సరం. ఈ ఒప్పందానికి కట్టుబడి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ వచ్చేవాడు అర్జునుడే అజ్ఞానం చేత కానీ, మనల్ని చూడకపోవడం చేత కానీ, లేదా లోభం చేత కానీ వాళ్లే బయట పడటము అయి ఉంటుంది. ఇందులో కాల వ్యత్యాసాన్ని లెక్కగట్టి వివరించేందుకు భీష్మ పితామహుడే తగినవాడు. కేవలం ఉత్తరుడు మాత్రమే కాకుండా అతడి వెంట అర్జునుడు కూడా ఉంటే మన రొట్టె విరిగి నీతిలో పడ్డట్టే. మత్స్య దేశాన్ని దక్షిణ దిక్కుగా సుశర్మ ముట్టడించాడు. అదే పథకం ప్రకారం నేడు మనం విరాట నగరాన్ని ఉత్తర దిక్కుగా ముట్టడిస్తున్నాము. ఇదంతా ఎందుకు చేస్తున్నాము? ఆవుల కోసమా? కాదు కదా. ఒకవేళ పాండవులు ఈ రాజ్యంలో ఉంటే ఆవులను కాపాడడానికి వచ్చినప్పుడు వారిని కనిపెట్టాలనే కదా మన ప్రయత్నం. కనుక ఇంత దూరం వచ్చి ఇప్పుడు తర్జన భర్జనలు ఎందుకు? ఆ వచ్చినవాడు అర్జునుడే
ఇంద్రుడే అయితే దేవ దేవతలైతే ఏమి శత్రువులు చీల్చని సరిపడా ధనాన్ని సంపాదించాము. యుద్ధంలో కూడా భుజ పరాక్రమాన్ని ప్రదర్శించి కీర్తిని కూడా సంపాదిద్దాము. ఎవరు వచ్చినా సరే ఎదిరిద్దాము. ఇక ఈ విషయంపై ఈ సమయంలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా కూర్చుంటే బాగుంటుందా? ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చుంటే బాగుంటుందా? దుర్యోధనుడు ద్రోణాచార్యుని ఆక్షేపించుట. ఈ ద్రోణుడి మాటలు ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇతనికి యుద్ధానికి ముందు వరుసలో ఉండాల్సిన వాడు కాదు. ఆయన వెనక వరుసలో నిలిపితేనే ఆయన మన విజయాన్ని కోరుకుంటాడు కాబోలు. ఈ ద్రోణుడు నా ఎదుటనే అర్జునుడిని పొగుడుతూ నా సేనను నీరసపడేట్లు చేస్తున్నాడు. ఈ అర్జునుడు ఇప్పుడు మన పైకి ఈ విధంగా రావడానికి రాజకాంక్షే కారణం కావచ్చు, లేదా అతడిలో ఉన్న పగ అయి ఉండవచ్చు. అట్టే పగవాడిని నా ఎదుట వందిమాగదుల వలె పొగడటం ఈ ద్రోణుడికి తగున? భోజనాల సమయంలోనే పిల్లలకి ఆయుధ విద్య నేర్పేటప్పుడు కానీ పిల్లలకు ఆయుధ విద్య నేర్పేటప్పుడు కానీ నీతి శాస్త్రాన్ని వల్లించేటప్పుడు కానీ ఇతడి మాటలు వినసొంపుగా ఉంటాయి. ఇతగాడేవో దుశ్శకునాలు కనిపిస్తున్నాయంట. అట్లాగే నాకు కూడా గుర్రాలు సకిలించడం, గాలి వెచ్చడం వంటివన్నీ శకునాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మనకు తప్పక జయం కలుగుతుందని తెలుస్తోంది. కాకపోతే మాత్రం ఒక అర్జునుడు ఇంత పెద్ద పురుషైన్యాన్ని ఎట్లా గెలుస్తాడు? అశ్వత్థామ, దుర్యోధన, మనం ఇంతవరకు గొడ్ల కాపర్లను బెదిరించి ఆవుల మందల్ని మళ్లించాము. ఈ మాత్రానికి అంతలేసి మాటలు మాట్లాడుతున్నావే రాజా? నువ్వు ఇంకా శత్రువుని ఎదుర్కొనే లేదు. ఎప్పుడు ఏ మూల నుండి ఏ క్షణంలో వచ్చి పైన పడతాయో తెలియదు. నువ్వు ఇల్లు చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. నీవు గడ్ల కాపర్లను తప్ప శత్రుపక్షాన ఉన్న సైనికుని ఒక్కడనే ఎదుర్కోలేదు. ఈ భాగ్యానికి శత్రురాజ్యాన్ని జయించిన వాడి వల్లే మాట్లాడుతున్నావు. ఇది ఆశ్చర్యంగా లేదా? నువ్వు మోసం చేసి జోదంలో పాండవుల రాజ్యాన్ని అపహరించావు. అప్పుడు నీకు శకుని సాయం చేశాడు. ఇప్పుడు ఆ శకుని నీకు సాయం చేయలేడు. యుద్ధం చేసి పౌరుషం చూపే సమయం వచ్చింది. ఇప్పుడు కూడా ముందు మళ్ళీ జోదం ఆడాలంటే కుదరదు. నువ్వు పరమ దుర్మార్గంగా ద్రౌపదిని నిండు సభలో ఈడ్చుకుని తప్పించి అవమానించావు. పరాక్రమంతో పాండవులను జయించి ద్రౌపదిని అవమానించలేదు. కేవలం శకుని కుటిల నీతి సాయంతోనే అవమానించావు. నేను ద్రోణుడు వెనక వరుసలో ఉంటాము. ఆ వచ్చే శత్రువుని ఇప్పుడు కూడా ఆ శకునినే ఓడించి వెనక్కి పంపుతాడేమో కనుక్కో. నువ్వు అంత దారుణంగా అవమానించావు కాబట్టి అర్జునుడు కౌరవుల పాలిట అగ్నిహోత్రుడే కపికేతనుడై వస్తున్నాడు. నువ్వు అధికార మతం చేత గురువైన ద్రోణుని నిందించావు. దేవదానవులందరినీ జయించగల అర్జునుడు ముందు నువ్వు నిలబడగలవా? రాజనీతిలో కానీ బలాలలో కానీ అతిలోకుడైన అర్జునుడి ఎవరైనా పొగడవలసిందే. అంతేకాదు తనకు ప్రియాతి ప్రియ శిష్యుడు పుత్రుడితో సమానమైన అర్జునుడిని పొగడటం నేరమా? ఇంతగా అవమానించిన ద్రోణుడు యుద్ధం చేసినా సరే నేను మాత్రం నువ్వు చెప్పిన అవమానాన్ని సహించలేను. యముడు, బడబాగ్ని, శత్రువు ముగ్గురు ఒకటైనా అంతా నాశనం చేయకుండా కొంతైనా మిగిలి ఉండవచ్చునేమో కానీ అర్జునుడికి అమోఘమైన బాణాలు మాత్రం అంతా సర్వనాశనం చేస్తాయి. ఏమేమి మిగల్చుకోనో తెలుసుకో. ఓ రాజా, మనం ఇప్పుడు యుద్ధభూమిలో ఉన్నాము. నీ కపట బుద్ధులేవి ఇక్కడ పనిచేయవు. యథార్థమైన భుజబలాన్ని ప్రదర్శించాలి. ఆ వచ్చే అర్జునుడు గాంధీవంతో శత్రుపక్షాల వారంతా నేల కొరిగేట్లు బాణాలతో వర్షం కురిపిస్తాడు. అంతేకాని మొసంతో పాచికలను విసరడు. ఓ రాజా, నా మాట కూడా కుంట బద్దలు కొట్టినట్లుగానే స్పష్టంగా చెప్తున్నాను విను. ఆవులను మళ్లించుకోవడానికి విరాట్ రాజే వస్తే మేము యుద్ధం చేస్తాము. అట్లా కాకుండా అర్జునుడు వస్తే మేము పక్కకు తిరిగి వెళ్ళిపోతాము. కర్ణుడు, అశ్వత్థామ, నా మాట కూడా విను. పాండవులుండే చోటు తెలుసుకోవడానికి కంతా కలిసి ఒక మాట అనుకుని వచ్చాము. ఇందులో భాగంగానే ఆవులను మళ్లించాము. తీరా ఇప్పుడు అర్జునుడిని చూసి బెదిరిపోయి అతగాడేమో అందులా నెక్కిస్తూ మాట్లాడడం రాజును వెర్రివాడించడం లేదు కదా. నీకు అంత భయంగా ఉంటే నిలిచిపోండి. ఒక్క అర్జునుడిని పడగొట్టేందుకు ఎంతమంది కావాలి? నేను ఒక్కడిని చాలనా? అతడి కపికేతనాన్ని అల్లంత దూరం నుండే నేల కూలుస్తాను. దాంతోపాటు దాన్ని ఆశ్రయించుకున్న భూతాలను కూడా పారదోలతాను. అర్జునుడి రథాన్ని పడగొట్టి సారథి ఆయువు పట్టును నొప్పిస్తాను. అర్జునుడి దేహంతో
దేహంలో ఒక అంగుళమైన సందు లేకుండా బాణాలతో నింపుతాను. అందులో అనుమానం లేదు. అందులో చూస్తూ ఉండండి. 13 ఏళ్ల పాటు అర్జునుడు ఎంతో ఓర్పుతో ఉంటూ ఈ రోజున మనతో కయ్యానికి తయారయ్యాడు. పాండవ సేనల్లో బలశాలి అన్న పేరు అతడు ఎట్లా ఉందో కౌరవ సేనలో బలశాలి అన్న పేరు నాకు ఉంది. అట్లాగూ వచ్చాడు కనుక మేమిద్దరమే మా బలాబలాలు చూసుకుంటాము. ఈ అవకాశాన్ని జార విడుచుకోను. రోజు రోజుకు ప్రభువైన దుర్యోధనుడికి నా రుణభారం పెరిగిపోతుంది. యుద్ధంలో అర్జునుడిని చేయిస్తానని రాజుకు శపథం చేశాను. ఆ శపథం నిజం చేసి చూపే సమయం దగ్గర పడింది. జమదగ్ని పుత్రుడైన పరశురాముని వద్ద నేను నేర్చుకున్న విలువిద్యనంతా ప్రదర్శించే సమయం వచ్చింది. నేను ఇది ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తాను. కర్ణార్జునుల యుద్ధం చూడాలని లోకాలన్నీ ఉవ్విళ్ళూరుతున్నాయి. మీరు చూడదలుచుకుంటే ఉండి చూడండి, లేదంటే మీరు ఆలమందలతో కలిసిపోండి. కృపాచార్యుడు: కర్ణ, నువ్వు ఎప్పుడు చూసినా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటావు. ఎంతకు మించి నీకేమీ తెలియదు. నీకు బుద్ధి అనేది ఉన్నదో లేదో తెలియదు. ఉన్నా అది పనిచేస్తుందో చేయదో ఎవరికీ తెలియదు. కార్యాన్ని సాధించుకోవడానికి యుద్ధం ఒక నీచమైన సాధనం అని రాజనీతి తెలిసిన పెద్దలు అంటారు. యుద్ధానికి వెళ్లే ముందు దేశకాల బలాలను సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళాలి. అట్లాగే మూర్ఖత్వంతో మన బలాన్ని, శత్రు బలాన్ని అంచనా వేసుకోకుండా యుద్ధానికి దిగితే కీడు తప్పదు. ఓ కర్ణ, అర్జునుడు ఒంటరి వాడే కదా అని తక్కువగా అంచనా వేయవద్దు. ఎందువలనంటే ఖాండవ వనాన్ని దహించేటప్పుడు ఇంద్రాది దేవతలంతా అడ్డుపడిన అతన్ని జయించలేకపోయారు. యాదవ సైన్యాన్నంతా ఒక్క చేతి మీద ఓడించి సుభద్రను పెళ్లి చేసుకోలేదా? దేశం నలుమూలలోనే రాజులందరినీ జయించి కురువంశం పేరు నిలబెట్టింది అతడే కదా. ఇంతదాకా ఎందుకు? గంధర్వ రాజు అయిన చిత్రసేనుని అంతులేని అతడి సైన్యాన్ని ఎదిరించి ఈ దుర్యోధనాన్ని విడిపించింది ఒక్క అర్జునుడే కదా. మహాబలాఢ్యులైన నివాత కవచులను ఓడించింది కానీ దేవతలకే సాధ్యం కాని కాలకేతు దానములను ఓడించింది ఈ ఒక్క అర్జునుడే కదా. కర్ణ, నిన్ను ఒక మాట అడుగుతాను, చెప్పు. దేశంలోని రాజులందరూ ద్రౌపది కోసం అర్జునుడు ఒక్కడితో పోరాడారు. చివరికి ఏమైంది? అంతా తోక ముడుచుకుని పారిపోయారు కదా. కర్ణ, నువ్వు అప్పుడు అక్కడే ఉన్నావు కదా. నిజం చెప్పు. అప్పుడు పాండవులంతా ఎవరికి వారే తమ ప్రతాపాన్ని చూపి శత్రురాజులను సంక్షోభంలో నెట్టి దిగ్విజయ పథకాన్ని ఎగరేశారు. ఇక్కడేమో నీ భుజబలం పరాక్రమాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటున్నావు. ఈ రాజ్యము నిన్ను నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నాడు. కర్ణ, ఒక్క మాట గుర్తుంచుకో, నీ గర్వమే నిన్ను అణగదొక్కుతుంది. నేనొక్కడినే అర్జునుని ఎదిరిస్తానని నువ్వు అనడం ఎట్లా ఉన్నదంటే ఒంటి చేత్తో సముద్రాన్ని ఈదుతాను అని డాంబాలు కలిగినట్టుంది. ప్రళయాగ్నిలో దూకినట్లుంది. సర్పరాజు కూరలు పీకుతానని వీరాలు పలికినట్టుంది. కాబట్టి నీ మూర్ఖపు ఆలోచనలకు స్వస్తి చెప్పు. పట్టుదలను విడిచిపెట్టు. నీ వల్ల రాజుకు ఎటువంటి మంచి జరగదు. అయితే మనం రాజును కాపాడుకోవాలి. కావున భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, నువ్వు, నేను అందరం కలిసి అర్జునుడిని ఎదిరిద్దాము. విడివిడిగా అతన్ని ఎదిరించడం రుద్రుడికైనా సాధ్యం కాదు. కర్ణుడు: కృపాచార్య, నీ మనసు నిండా శత్రువులపైన అభిమానం పెంచుకున్నావు. ఆ విషయం తెలియక రాజు నిన్ను తోడు తెచ్చుకున్నాడు. నిజంగా రాజు అమాయకుడే. మీరంతా భార్య పిల్లలతో కలిసి జీవితాంతం రాజాస్థానంలో తిరిగి బతుకుతూ ఉంటారు. తీరా ఇట్లాంటి క్లిష్ట సమయాలు రాగానే భయంతో మొక్కులు తిప్పుకుంటారు. యుద్ధం అంటే భయపడేవాడివి రాజుకు తోడుగా ఎందుకు వచ్చావు? నీ వల్ల రాజుకు ఎటువంటి ప్రయోజనము లేదు. రాజు నుండి యుద్ధంలో ఆబోతును విడిచినట్టు విడిచాడు. అధిక ప్రసంగాలు మాని ఇంటికి పో, లేదా యజ్ఞాలు జరిగే చోటుకి పోయి తృప్తిగా భోంచేసి నిద్రపో అన్నాడు. నేను విల్లు చేపట్టి యుద్ధరంగంలో ప్రవేశిస్తే 14 బూనాలు గడగడ వణికిపోతాయి. ఇక అర్జునుడు అంటావా? అర్జునుడు అనగా ఎంత? అతడంటే మీరెందుకెంతగా ఇంత భయపడుతున్నారో అర్థం కావటం లేదు. భీష్ముడు: దుర్యోధన, ద్రోణాచార్యుడు నీతిబద్ధుడైన మాటలు మాట్లాడాడు. అశ్వత్థామ మాటలను సమర్థించదగినవే. కృపాచార్య మాటలు కూడా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడినవే. కర్ణుడు కూడా మహావీరుడు కాబట్టి యుద్ధ చాతుర్యాన్ని తెలుపుతూ మాట్లాడాడు. అయితే పెద్దల గౌరవించదగిన వారిని కించపరుస్తూ మాట్లాడవచ్చునా? సమర్థుడైన వాడు దేశ కాలాలను గమనించి యుద్ధం చేయాలే గాని కటువుగా ఉండే అమర్యాదకరమైన మాటలు మాట్లాడకూడదు. బలము ప్రతాపము గల శత్రువులు చుట్టుముట్టినప్పుడు తెలివైన వాడు శత్రువు అల్లంత దూరాన ఉండగానే యుద్ధ ప్రణాళికల్ని రచించుకోవాలి కదా. మహాత్ములైన వారు శత్రువుల గుణగణాలను కూడా పొగుడుతారు. అయితే
పోరాడేటప్పుడు పరాక్రమాన్ని చూపుతారు. అయితే ఈ కర్ణుడి మాట స్వభావం పెలుసు, ఎంత గొప్పవాళ్ళైనా దూషిస్తూ మాట్లాడతాడు. ఆచార్యులైన పెద్దలంతా గౌరవించదగిన వారే కానీ నిందించదగిన వారు కాదు. ఆచార్యులారా, ముందు ముందు మీతో పనుంది. అదిగో అర్జునుడు ఆగ మేఘాల మీద వస్తున్నాడు. మనలో మనకు అంతఃకలహాలు మంచిది కాదు. అందరం కలిసికట్టుగా పోరాడదాము. మీరిద్దరూ వేదాన్ని ధనుర్వేదాన్ని కూడా అభ్యసించారు. మీ వంటి మహానుభావులు కాగడా వేసి వెతికిన కనబడరు. కురు సైన్యానికి మీరే బాధ్యత వహించి నడిపించండి. ఆచార్యవర్యులారా, తెలియక ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటే మీరు కోపగించరాదు. రాజు పనిని మీరే నిర్వహించాలి. అందరి తరపున మిమ్మల్ని అందరినీ క్షమించుకొని వేడుకుంటున్నాను. కృపాచార్యుడు పితామహ, క్షమించడానికి మేము ఎంతటి వారము. ద్రోణుడు శాంతిస్తే మేమంతా శాంతించినట్లే. మీ అంతటా మహాత్ముడు నుండి మేము అంత పెద్ద మాటలు మేము అగము. పెద్దల మాటలన్నీ వింటున్న దుర్యోధనుడు కర్ణుని భీష్ముని వెంటబెట్టుకుని ద్రోణుని శాంతింపజేశాడు. అట్లాగే అశ్వత్థామను కృపాచార్యుని కూడా బ్రతిమాలి శాంతింపజేశాడు. రాజా, నా కోపం అంతా భీష్ముడి మాటలతోనే తొలగిపోయింది. ఇకపైన మనమంతా దుర్యోధనుడి శ్రేయస్సును క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాల్సి ఉంది. అర్జునుడు అనగా కసి మీద ఉన్నాడు. మనమంతా కలిసి అతన్ని చుట్టుముట్టాలి, లేకపోతే ముప్పు తప్పదు. అజ్ఞాతవాస సమయాన్ని నిర్ణయాన్ని గురించి భీష్ముడే బాగా తెలుసుదని దుర్యోధనుడు అన్నాడు. భీష్మ ద్రోణాదులు అజ్ఞాతవాసం ముగిసిందని తెలుసు. భీష్మ ద్రోణాదులకు అజ్ఞాతవాసం ముగిసిందని తెలుసు. ఆయన భీష్ముడి ద్వారా ధృవపరుచుకోవాలని ద్రోణుడు తన భారాన్ని భీష్ముడి పైనే వేశాడు. భీష్ముడు 2 ఏళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ 13 ఏళ్లలో వచ్చిన అధిక మాసాలన్నీ కలుపుకుంటే నిన్నటితోనే గడువు పూర్తయింది. ఈ విషయం తెలుసుకుని అర్జునుడు అందరికీ తెలిసేట్టుగా బయటకు వచ్చాడు. ఇంకో మాట కూడా ఉంది. అదేమంటే, ధర్మరాజు కింద పనిచేసే వాళ్ళంతా ధర్మనిరతులై ఉంటారు. ఇన్నేళ్లుగా నానా కష్టాలు పడుతున్న ధర్మరాజాదులు తొందరపడి ప్రతిజ్ఞను భంగం చేస్తారా? పాండవులే కనుక ధర్మాన్ని అతిక్రమించాలనుకుంటే జోను ఆడిన రోజునే ప్రతిజ్ఞా భంగం చేసి మూర్ఖంగా యుద్ధం చేసి ఉండేవారు. పాండవులు పూర్తిగా ధర్మ పాశాలకు కట్టుబడి నిలిచారు. అనుకూలమైన కాలం కోసం ఎదురు చూశారు. వారి పరాక్రమం చూపే సమయం రానే వచ్చింది. ఇకపైన వారు ఇంత మాత్రం ఎమరపాటు ఉండరు. కొంత కాకపోతే కొంతైనా పరాక్రమాన్ని చూపకుండా మానరు. మనం కూడా అందుకు తగిన విధంగా ఎదురిద్దాము. ఒకప్పుడు మనపై దండెత్తి వచ్చిన వాడు ఫల్గునుడు. మనమే జయిస్తామని బల్లగుద్ది చెప్పలేము. యుద్ధంలో 2 పక్షాలు గెలవు కదా. జయం మనల్ని వరించకపోవచ్చును. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా రెండింటికి సిద్ధంగా ఉండటమే. ఒక రకంగా ఇప్పటికి సంధి చేసుకోవడం కూడా ఒక మంచి మార్గమే. దుర్యోధనుడు పితామహ, మనకు పాండవులకు సంధి ఏ విషయంలోనూ కుదురుతుంది. నేనా వాళ్ళకు రాజ్యం భాగం ఇవ్వను కనుక యుద్ధంలో వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక పాండవులతో సంధి ప్రసక్తి లేదు. ద్రోణుడు యుద్ధ వ్యూహాన్ని గురించి రాజుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అయినా నాకు తోచింది చెప్తాను. రాజు 4వ వంతు సేనతో హస్తినా వైపుగా వెళ్తూ ఉంటాడు. వారి వెనక ఆవుల మందలు ఉంటాయి. ఆ మందలను కాపుతలుగా మరో 4వ వంతు సైన్యం నడుస్తూ ఉంటుంది. ఇక మన వద్ద మిగిలిన చతురంగ బలాలు సగం సైన్యంతో అర్జునుడు ఎప్పుడు వచ్చినా ఎదిరిద్దాము. భీష్ముడు ద్రోణాచార్యుని ఆలోచన బాగుందని మెచ్చుకున్నాడు. దుర్యోధనుడు ముందుకు పంపి రాజు వెనక సైన్యాన్ని, ఆ సైన్యం వెనక ఆవుల మందల్ని, వెన్నంటి సైన్యం ఉంటుంది. తక్కిన సగం సైన్యం చతురంగ బలాలని ఎక్కడెక్కడ ఉండాలో ఏర్పాటు చేసి మధ్యలో ద్రోణుడు, కుడివైపున కృపాచార్యుడు, ఎడమవైపు అశ్వత్థామ, ముందు పక్క కర్ణుడు, దుశ్శాసనుడు, సైంధవుడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, భూరిశ్రవుడు మొదలైన వారంతా నిలబడేట్లుగా వ్యూహాన్ని నిర్మించి అర్జునుడు ఎదుర్కొనేందుకు ఆదేశించాడు. భీష్ముడు తన రథంపై తాళధ్వజాన్ని ప్రతిష్ఠించి వెనుక నుండి సైన్యాన్ని నడుపుతున్నాడు. ఈ ఘోర సంగ్రామం కుతూహలంతో దేవతలు, సిద్ధులు, ఋషులు వీక్షిస్తున్నారు. దేవేంద్రుడు, పాండురాజు సుదర్శనం అనే విమానాన్ని ఎక్కి అక్కడికి చేరుకున్నారు. అర్జునుడు కురుసేనల్ని తాకుతుంటే ప్రళయకాలంలో 1000 మంది రుద్రుడు గర్జిస్తున్నట్లుగా దేవదత్తంతో సింహనాదం చేస్తుంటే కురుసేనలు తిరుగుముఖం పట్టాయి. సైన్యమంతా తల్లడిల్లింది. కురు సైన్యం 2 కోసుల దూరాన్ని ఉండగానే మెడ సారించి ఉత్తరుడితో ఇలా అన్నాడు. అర్జునుడు, ఉత్తర కురు సైన్యమంతా బలమైనది. దానికి ముందుగా ఆవుల మందలు నడుస్తున్నాయి. ఆ మందుల వెనుక మరో బలమైన సైన్యం ఉంది. ఈ విధంగా విభాగాలుగా చేయబడ్డ సైన్యంలో దుర్మార్గుడైన దుర్యోధనుడు ఎక్కడున్నాడో మనం తెలుసుకోవాలి.
ఒకవేళ దుర్యోధనుడు చిక్కితే సైన్యం అంతా తన ఆధీనంలోకి వస్తుంది, ఆవులను తేలిగ్గా మళ్లించుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మన పని సులువవుతుంది. ఈ సైన్యం మధ్యన రాజును కనుక్కోలేకపోతే మన పాటిన మన 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 పాటిన మందను మళ్లించుకుపోదాము. ఆవులు మాత్రం బెదిరిపోకుండా కాపాడుకోవాలి. మనం ఆ పనిలో ఉంటే రాజైన సుయోధనుడు మనకు అక్కడే కనిపించవచ్చు. అర్జునుడు చెప్పినట్లుగా ఉత్తరుడు రథాన్ని సైన్యానికి ఎడమవైపుగా నడిపాడు. అర్జునుడు దుర్యోధనుడి కోసం ఎడమవైపు నుండి దక్షిణాన్ని, పడమటన ఉత్తరాన 3 పక్కల కలయి చూశాడు. ఎక్కడా దుర్యోధనుడు కనిపించలేదు. ఉత్తరుడితో ఇలా అన్నాడు: ఉత్తర, ఈ సైన్యం మధ్య రాజు ఎక్కడా కనిపించడం లేదు. రాజు లేని ఈ సైన్యంతో మనం యుద్ధం చేయాల్సిన పని లేదు. బహుశా అతడు ఆవులను తోలుకుపోతూ ఉంటారు. రాజు మన రాజ్యం హద్దులు దాటకముందే మనం అతన్ని పట్టుకోవాలి అంటూ రథాన్ని ఆ దిశగా నడపమన్నాడు. గురువైన ద్రోణుడికి, కృపుడికి, భీష్ముడికి పాదాల వద్ద పడేట్లుగా 2 బాణాలు వేశాడు. అప్పుడు అర్జునుడు చూపిన గురుభక్తికి ఎంతో మెచ్చుకున్నారు. అర్జునుడు గాంధీవం నుండి వెలువడిన బాణాలు 2 మెరుపు తీగలా ప్రకాశించాయి. కపికేతనం గాలికి రెపరెపలాడుతూ ఉంటే ఉరిమినట్లున్నది. అర్జునుడి రథం కారుమేఘంగా ఉంది. అర్జునుడు ఇంద్రుడిలా వెలిగిపోతున్నాడు కనుక శత్రువు అనే వేసవి గర్వం పూర్తిగా అణిగిపోయింది. అనగా శత్రువు బాహుబలం ముందు వేసవిగా, అర్జునుడు వర్షాధిపతి అయిన దేవేంద్రుడి వల్లే ఉన్నాడనే భావం. ద్రోణుడు: కృపుడా, అర్జునుడు నాకు నమస్కరిస్తున్నట్టుగా 2 బాణాలు వేశాడు. 13 ఏళ్ల పాటు నన్ను విడిచి దూరంగా ఉన్నాడు కనుక నా క్షేమాన్ని అడుగుతున్నట్టుగా చెవులకు తాకకుండా పక్కల నుండి పోయేట్లు 2 బాణాలు వేశాడు. కృప, చూశావా అతని సంస్కారం? అతడు దుర్యోధనుడిపై ఎంత కోపంగా ఉన్నాడని తెలుస్తూనే ఉంది. అరణ్యవాసం, అజ్ఞాతవాస కాలంలో ఎన్ని కష్టాలు అనుభవించినా ఎంతో అభ్యుదయాన్ని పొందినట్లు తెలుస్తోంది. అర్జునుడిని చూస్తుంటే చీకటిని చీల్చుకుని వచ్చే ఉదయభానుడిలా కనిపిస్తున్నాడు. కృపాచార్యుడు: భీష్ముడు అర్జునుడు తమపై వేసిన నమస్కారం, కుశలపు ప్రశ్నలనే బాణాలని మనసులోనే మెచ్చుకుని దీవించారు. మిగిలిన సైన్యం వైపు అయినా చూడకుండా అర్జునుడు ఆవుల మందల వైపు వేగంగా వెళ్ళాడు. ఆహా, వీడిని చూసి ఎంతో కాలమైంది. వీడు మంచివాళ్లకు మంచివాడు, స్నేహశీలి, బంధురహితుడు, చెడ్డవాళ్లకు భయంకరుడు. లోకంలో ఇటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉంటాడా? ఇతడి కాంతివంతమైన రూపాన్ని కానీ, ఇతడి ఉదాత్తమైన చూపులు కానీ, ఇతడి తేజస్సు కానీ లోకాలను ఎలదగినవని నాకు అనిపిస్తోంది. మన సైనికులు అతన్ని ఎదిరించిన వాళ్లతో తలపడేందుకు ఇష్టపడక రథాన్ని తప్పించి నడిపిస్తున్నాడు. మనల్ని కూడా కళ్ళెత్తి చూడటానికైనా ఇష్టపడటం లేదు. వీడి చూపంతా రాజు మీదనే ఉన్నట్లుంది. ఎందువలనంటే దుర్యోధనుడు అంటే చాలా కోపం. మనకు రాజుకు మధ్య వీడు ప్రవేశిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. ఎందువలనంటే దుర్యోధనుడు ఒక్కడు అర్జునుడిని ఎదుర్కొనలేడు. సాక్షాత్తు ఆ రుద్రుడే ఎదిరించి మెప్పించాడు కదా. ఇక దుర్యోధనుడితో లెక్క. అందువల్ల మనమంతా ఇప్పుడే దుర్యోధనుడి వద్దకు వెళ్ళకపోతే పడ్డ శ్రమంతా నాశనం అయిపోతుంది. నిజంగానే అర్జునుడు దుర్యోధనుడిని బంధిస్తే మనం అంతకుమంది ఉండి కూడా లాభం లేదు. భీష్ముడు ఈ విధంగా ఆలోచించి సైన్యాన్నంతా దుర్యోధనుడిని కాపాడమని ప్రోత్సహించాడు. సేనాధిపతి పెద్ద సైన్యంతో కలిసి దుర్యోధనుడి వైపుగా పోతోంది. ఆవుల రక్షణకే ఉంచిన సైన్యం ఆవులను తరుముకుంటూ పోతూనే ఉంది. అప్పుడు అర్జునుడు వాటి పక్క నుండి 2 కోసుల దూరం వెళ్ళి ఉత్తరుడితో ఇలా అన్నాడు: అర్జునుడు, ఉత్తర, అడుగు, మనం మంద దగ్గరగా వచ్చేసాం. ఇంకా ముందుకు పోవాల్సిన పని లేదు. మనల్ని ఎదిరించేందుకు సైన్యాన్ని ఒకటయ్యాయి. రెండింటికి నడుము ప్రవేశించి గర్వపోతులైన ఆ సైనికుల ఆట కట్టిస్తాను. మందల్ని మళ్లిస్తాను. ఎట్లాగైనా రాజైన దుర్యోధనుడిని పట్టి బంధిస్తాను. అర్జునుడు ఆజ్ఞాపించినట్టుగా ఉత్తరుడు రథాన్ని సేనల మధ్యగా తూర్పు దిశగా పోనిచ్చాడు. అంత పెద్ద కౌరవ సైన్యాన్ని చూసిన అర్జునుడు ఒళ్ళు ఉప్పొంగి భుజాలు తలను తాకాయి. రథాన్ని సైన్యానికి దూరంగా నిలిపాడు. తన పేరు గట్టిగా చెప్తూ మందను నిలిచిపోమ్మని అదిలించాడు. మంద పక్కగా 15 బాణాలు వేశాడు. ఒక్కొక్క బాణం నుండి వందలాది బాణాలు పుట్టుకొచ్చి ఆకాశాన్నంతా నింపడం వలన చీకట్లు కమ్మాయి. చీకటితో పాటు కౌరవ సైన్యంలో భయం కూడా వ్యాపించింది. మందను మళ్లిస్తున్న సేనలను కర్తవ్యం బోధపడలేదు. ముందుకు వెళ్ళాలా లేక వెనక్కి వెళ్ళాలా బోధపడలేదు. అర్జునుడు అదిలిస్తున్న కొద్దిపాటి సేనను తరిమి కొట్టి మందను తూర్పు దిశగా మళ్లించాడు. కొంత ఎడం ఏర్పడ్డాక తెల్ల గుడ్డను ఊపి దేవదత్తాన్ని పూరిస్తుండగా జెండాపై కపిరాజును గర్జించాడు.
పతాకాన్ని ఆశ్రయించి ఉన్న భూతగణాలన్నీ బిగ్గరగా అరిచాయి. అల్లెత్రాటి మూత, రథచక్రాల ఘోష, శత్రు సైన్యాల సందడి, ఆకాశం నుండి చూసిన దేవతలు హర్షధ్వానాలు ఒకటయ్యాయి. ఈ సమిష్టి ధ్వని ఆకాశాన్నంతా కమ్మేసింది. ఆవులన్నీ తోకలు పైకెత్తి వెనక్కి మళ్ళుతుంటే నేల బీటులు వారింది. దక్షిణంగా విరాటుని నగరం వైపు పరిగెత్తాయి. గోపాలకులంతా ఆనందంతో వాటి వెంట పరిగెత్తారు. జనమేజయుడు, వైశంపాయన మహర్షి, అర్జునుడు ఆవులను వెనక్కి మళ్లించిన తీరు అద్భుతంగా ఉంది. అయితే దుర్యోధనుడు ఏం చేశాడు? సేనలు ఏమయ్యాయి? వారి భీష్మాదులు ఊరికే ఉన్నారా? ఈ విషయాన్ని నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. చతుర్థాశ్వాసం పూర్తయిందండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.